ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు నెమ్మదిని, ధైర్యమును కలుగచేస్తూ ఉంది. మన భయాల నుంచి మనకు విడుదల కలుగచేస్తూ ఉంది. ప్రతి ఉదయము దేవుని వాక్కుతో మన దినచర్యను ప్రారంభించుటలో మనకు ఆశీర్వాదం ఉన్నది. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి సామెతలు గ్రంథము 14వ అధ్యాయం 26వ వచనమును ధ్యానం చేసుకుందాము. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించును అని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ పరిస్థితులను బట్టైనా ధైర్యము చెడి ఉన్నావా? అవును, కృంగి ఉన్నావా? ప్రభు అంటున్నాడు, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు. అవును, చెదిరిన హృదయాలు, ఎంతో భయాందోళనతో ఉన్న జీవితాలలో బహుధైర్యాన్ని పుట్టించే అనుభవము ఏంటి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే. అవును ప్రియ దేవుని బిడలారా, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించుటలో మనకెంతో ఆశీర్వాదం ఉన్నది, ఎంతో బలము ఉన్నది, ఎంతో శక్తి ఉన్నది, ఎంతో విజయం ఉన్నది. అవును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారు ఏ పరిస్థితులకు కూడా భయపడరు, ఏ పరిస్థితులకు కూడా కృంగిపోరు, ఏ పరిస్థితులకు కూడా పారిపోరు ప్రియ దేవుని బిడలారా. అవును, మరి చూడండి, వెనక్కి తిరిగి లోకం వైపు చూడరు, ముందుకే కొనసాగి విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించిన పరిశుద్ధులుగా పరిశుద్ధ గ్రంథంలో మనకి ఎంతోమంది భక్తులు కనిపిస్తూ ఉన్నారు. యోబు విషయంలో మరి తన స్నేహితులు మాట్లాడుతూ ఉంటూ ఉంటారు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని. అవును ప్రియ దేవుని బిడలారా, యోబు యొక్క జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలు, ఎన్నో నష్టాలు, ఎంతో ఓటమి, ఎన్నో నిందలు, అవమానాలు అయినప్పటికీ కూడా యోబు చెదరని విశ్వాసములో దేవుని యందు నమ్మిక కలిగి నోటి మాటతో కూడా ఎలాంటి పాపము చేయని వ్యక్తిగా దేవుని ఎదుట ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా. కారణం, తన భక్తి తనకి ధైర్యాన్ని పుట్టిస్తూ ఉంది. ఎన్ని కోల్పోయినప్పటికీ కూడా ఆయనకు తెలుసు, ఆయన ఏదైనా నా మేలు కొరకే జరిగిస్తాడు అని. మరి యోబు శ్రమలో, నష్టములో, ఓటమిలో, కునుగుదలలో కూడా దేవుణ్ణి స్తుతించిన వ్యక్తిగా, దేవుని యొద్ద గొప్ప ఆశీర్వాదాన్ని, కోల్పోయిన దానికి రెట్టింపుగా ఘనతను పొందుకున్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము జీవితంలో కూడా ఒక పరీక్ష వచ్చింది. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు అన్నప్పుడు అబ్రహాము చెదిరిపోలేదు విశ్వాసములో ప్రియ దేవుని బిడ్డలారా, కదిలించబడలేదు, కృంగిపోలేదు, మరి కృషించిపోలేదు. కానీ అబ్రహాము ఎంతో ధైర్యముగా తన కుమారుణ్ణి ఆయన చూపించిన పర్వతం మీదకి తీసుకొని వెళ్ళి బలి అర్పించడానికి సిద్ధపడిపోయాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఏంటి ప్రభువా, లేక నువ్వే ఇచ్చావు, ఈ కుమారుడిని మరలా నువ్వే బలి అడుగుతున్నావా అని దేవుని ప్రశ్నించలేదు. కానీ బహుధైర్యము కలిగి దేవుని విషయంలో మరి దేవుని మహిమపరిచిన వ్యక్తిగా ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా. ఈ ఉదయకాలం మన భక్తి మనకి ధైర్యాన్ని పుట్టించే విధంగా ఉండాలి. దేవుని ఎదుట నిందారహితంగా, అవును, మన యథార్థతకు మరి మనకి నిరీక్షణకు ఆధారముగా మన యథార్థకరమైన జీవితము ఉంటూ ఉన్నది ప్రియ దేవుని బిడలారా. కనుక పరిశుద్ధ గ్రంథములో భక్తులు ఎన్నో సవాళ్ళు, ఎన్నో పోరాటాలు, ఎన్నో శ్రమలు అయినప్పటికీ కూడా వారి విశ్వాసము ఎన్నడూ బలహీనపడలేదు, ఎన్నడూ వారు కృంగిపోలేదు, ఎన్నడూ దుష్టుని యొక్క చేతులలో వారు, అవును ప్రియ దేవుని బిడలారా, మరి దుష్టునికి అవకాశం ఇచ్చిన వారుగా లేరు. దుష్టుని ఓడించి దేవుని మహిమ కొరకు వారు నిలబడిన వారుగా ఉన్నారు. ఈ లోకంలో ఉన్న దుష్టుని యందు ప్రభు మనకు అధికారం ఇచ్చి ఉండగా ఆయన యందు భయభక్తులు కలిగి భక్తి జీవితములో, అవును, ధైర్యాన్ని పుట్టించే భక్తి జీవితాన్ని మనము కలిగి జీవించాలని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తద్వారా మన పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా మన భక్తి జీవితాన్ని బట్టి మనకు ధైర్యం కలుగుతుంది. అలాంటి ధైర్యముతో మనము ఎదుర్కోగలము. అవును, దేవుని సహాయముతో సమస్తాన్ని పొందుకోగలము, సమస్తాన్ని జయించగలము ప్రియ దేవుని బిడలారా. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని యోబును మరి ప్రశ్నించిన అనుభవం మనందరికీ కూడా తెలుసు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే, అవును, బహుధైర్యము. కనుక ఈ ఉదయకాలం ప్రభు భక్తి కలిగిన జీవితంలో ధైర్యం కలిగి ఉండాలి. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఎదురు పోరాటాలు వచ్చినప్పటికీ కూడా నీ భక్తి విషయంలో నీవు బలంగా ఉన్నప్పుడు, అవును, నీ భక్తి విషయంలో సరి అయిన భక్తి మార్గంలో నీవు జీవిస్తూ ఉన్నప్పుడు
ఎక్కడా కృంగిపోవు. ఇంకా బలముగా, ఇంకా విజయవంతముగా, ఇంకా సంతోషంగా నీవు ముందుకి కొనసాగి దేవుని యొక్క జీవ కిరీటాన్ని, నీతి కిరీటాన్ని పొందుకునే బిడ్డగానే ఉంటావు ప్రియ దేవుని బిడ్డ. కనుక ఏ పరిస్థితులను బట్టి భయపడక ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితము సరి అయిన విధానములో ఉన్నదో లేదో పరీక్షించుకొని బహుధైర్యము కలిగిన భక్తి కలిగి మనము జీవిద్దాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే బహుధైర్యము. అవును తండ్రి నాయన, ఈ ఉదయకాలం ప్రభువా, ఈ వాక్ చేత నీ బిడ్డలను దర్శించారు, బలపరిచారు, ఆదరించారు. నీ యందు భక్తి కలిగిన జీవితం మమ్మల్ని ఎన్నడూ కూడా విశ్వాసంలో నుంచి తొలగిపోనివ్వదు. అవును తండ్రి నాయనా, నీకు వందనాలు. యోబు జీవితంలో, అబ్రహాము జీవితంలో వారి భక్తి విషయంలో ఎన్నో పరీక్షలు, ఎన్నో పోరాటాలు, వారి విశ్వాస జీవితం విడిచిపెట్టాలా, వదిలివేయాలా, అవును ప్రభువా, అయినప్పటికీ కూడా వారు భక్తిలో ముందుకి కొనసాగారు, బహుధైర్యముతో ముందుకి కొనసాగారే కానీ ఎన్నడూ ఓటమి కలిగిన జీవితమును, విశ్వాస జీవితంలో వారు జీవించి దుష్టునికి అవకాశము ఇవ్వలేదు ప్రభువా. అలానే ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డలు తండ్రి శోధనలకు చోటిచ్చి దుష్టునికి అవకాశం ఇచ్చేవారుగా కాకుండా యెహోవా యందు భయభక్తులు కలిగిన జీవితంలో వారు బహుబలముగా ఉండులాగున, అవును తండ్రి, అది ఎంతో గొప్ప ధైర్యానికి కారణం. ఎన్ని శోధనలు వచ్చినా కృంగిపోరు, ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎంత కన్నీరు వచ్చినా, ఎంత దుఃఖము వచ్చినా వారి భక్తి విషయంలో వారు బహుధైర్యముగా ఉంటారు తండ్రి. తండ్రి, అందుకు ఉదాహరణగా అబ్రహామును చూపించారు, యోబును చూపించారు, ఇంకెంతో మంది పరిశుద్ధులు, భక్తులు పరిశుద్ధ గ్రంథంలో మాకు కనిపిస్తూ ఉన్నారు ప్రభువా. తండ్రి నాయన, అటువంటి అనుభవంలో భక్తిని కలిగి విజయవంతమైన భక్తి జీవితాన్ని జీవించుటలో గొప్ప ఆశీర్వాదం, గొప్ప ధైర్యం, గొప్ప విజయము ఉన్నదని నీ బిడ్డలకి తెలియజేసినందుకు వందనాలు. ఈ దినమంతటి కావాల్సిన నీ కృపతోనూ నీ సమాధానముతోనూ నీ బిడ్డలను నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.